అందరూ కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. స్థానిక అంజయ్య రోడ్లో నూతనంగా నిర్మించిన వడియరాజుల ఆరామ క్షేత్రాన్ని ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వర్తో కలిసి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఐక్యతతో ముందుకు సాగితే తమకు కావలసిన అభివృద్ధి పనులను సాధించుకోవచ్చు అన్నారు. వడియరాజుల ఆరామ క్షేత్రం నిర్మాణంలో వివిధ వర్గాలకు చెందిన వారు భాగస్వాములుగా నిలవటం అభినందనీయమన్నారు. ఇప్పటికే పలువురు కలిసి ఆరామ క్షేత్రాలను నిర్మించుకున్నారని, మిగిలిన వారికి కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తాను అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సమాజ అభివృద్ధికి ఐక్యత ఎంతో అవసరమని, అందరూ ఒకే మాటపై ముందుకు సాగితే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకోవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, టీడీపీ నాయకులు దాయినేని ధర్మ, పెద్దిశెట్టి వరలక్ష్మి, వడియరాజుల ఆరామ క్షేత్ర కమిటీ అధ్యక్షులు కుంచేల వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షురాలు తమ్మిశెట్టి రమాదేవి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, మహిళా ఉపాధ్యక్షురాలు గుంజి విజయలక్ష్మి, ఉపాధ్యక్షులు సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈసారి ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు మనం బయట చేసుకునేట్టుగా దానికి ఒక డయాస్ ఏర్పాటు చేయమని చెప్పాను. వర్షం పడితే ఒక ఇబ్బంది పడకుండా ఉండడానికి దాని పైన రోజులాగా అనుమతి చేయమని చెప్పాను. ఆ తర్వాత మెయింటెనెన్స్కి చిత్తూరు ప్రాంతం కూడా అదేవిధంగా మెయింటెనెన్స్ ఫస్ట్ కూడా ముందు రోడ్డు వేసింది, చిన్న రోడ్డు పైన షాపులు కూడా మేము కట్టిస్తున్నాం. ఈ మూడు పనులు చేసి కాంపౌండ్ కట్టించేసి ఆ ముందు కూడా టైల్స్ చేసేస్తే మనం బయట కూర్చొని ఏ మీటింగ్ జరిగినా ఎవరు కూడా 16 పొలాల్లో ఎవరు జరిగినా కూడా పెట్టుకుంటారు. అదేవిధంగా మీకు సంబంధించింది ఉంటే మనం లోపల పెట్టుకుంటారు. ఆ విధంగా నేను పూర్తి చేసే బాధ్యత కూడా తొందరలోనే కంప్లీట్ చేసి పూర్తిగా అన్ని హంగులతో చేస్తామని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంట్లో కూడా ఎవరైతే పోయే వాళ్ళు ఉన్నారో, ఐదుగురు కట్టుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఆ ఐదుగురు కూడా కట్టిస్తాం. కొంతమంది దీంట్లో భాగంగా ఉండాలన్నారు. ఈ సీజన్లో కూడా ఒక కమ్యూనిటీలు 10 కమ్యూనిటీలు బాగా డబ్బు ఆల్రెడీ ఉండాలన్నారు. వాళ్ళేమో పైన కూడా కట్టుకున్నారు, పైన రూమ్ వేసుకున్నారు, అన్నీ వేసుకున్నారు. కొంతమంది స్థానంలో వాళ్ళు పైన రూమ్ వేసుకోలేకపోయారు. కాబట్టి ఎవరైతే ఐదుగురు కూడా కట్టుకోకుండా ఉన్నారో వాళ్ళకు కూడా తొందరలోనే కట్టించేసి దీనికి అన్ని హంగులతో పూర్తిగా ఇంకా ఏది లేకుండా అన్ని కూడా పూర్తి చేస్తే మనం బయట కూర్చొని మాట్లాడుకోవడానికి ఉంటుంది. తర్వాత ఎవరైనా డొనేట్ చేసినప్పుడు ఏసీలు వస్తాయి. ముందు మొదలు పెట్టేదే ఇబ్బంది, మొదలు పెట్టిన తర్వాత అన్ని హంగులు వస్తాయి. రేపు భవిష్యత్తులో ఏసీలు పెడతారు. తర్వాత ఏదైనా కావాలన్నప్పుడు ఫర్నిచర్ కావాలంటే కుర్చీలు కొనుక్కుంటారు, లేకపోతే ఏదైనా కాఫీ టీలు పెట్టుకోవడానికి ఒక పక్కన కూడా పెట్టుకుంటారు. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వస్తాయి. ముందు మనం నిలబడటానికి, మనం కూర్చోవడానికి ప్లేస్ అనేది మనం చేసుకోగలిగామని చెప్పేసి మీకు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మన వింటున్నంతా కూడా నాకు తెలిసి నాకు రమాదేవి ఒక 15 సంవత్సరాల నుంచి పరిచయం నాతో ఎప్పుడు కలిసినా కూడా గౌరవ శాసనసభ్యులు మన జనార్దన్ గారి గురించి వారు మహిళల పట్ల చూపించే ప్రేమ, ఆప్యాయత, సొంత బిడ్డలాగా ఆ ఇచ్చేటువంటి గౌరవాలు ఇప్పుడు కూడా నాకు అక్కడ చెబుతూ ఉంటారు. అంతేకాదు మన యొక్క ఒడ్డెర సామాజిక వర్గానికి కూడా చాలా దగ్గరగా ఏ కష్టం వచ్చినా మన ఒడ్డెరకి ఏ అవసరం వచ్చినా ఆ ఇంటికి ఒక పెద్దలాగా బాధ్యతలు తీసుకుంటారు అనే విషయాలు ఎన్నో చెప్పారు. నేను కూడా గతంలో పెన్షన్ కార్యక్రమం వచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులతో కలిసి మన ఒడ్డెర గ్రామంలో పెన్షన్ పంపిణీలో పాల్గొన్నప్పుడు మన ఒడ్డెరందరూ కూడా ఎమ్మెల్యే గారి గురించి మాకు ఎటువంటి బాధ లేదు, మాకు మంచి శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారు మాకు వరంగా ఇచ్చారు, మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మాకు అన్ని సంక్షేమ పథకాలు ఒడ్డెర్లకి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అన్ని విధంగా శ్రమిస్తున్నారని మన శాసనసభ్యుల గురించి మన వాళ్ళందరూ కూడా చెప్పారు. నాకు ఒక విషయంలో చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటంటే ఎక్కడా కూడా అనలేదు, ఎక్కడా కూడా నేను రాష్ట్రం అంతా తిరిగా మన ముఖ్యమంత్రి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.